కూతురు ప్రేమ తండ్రిని హంతకుణ్ణి చేసింది. 2 కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కూతురిని ప్రేమించాడని యువకుడిని ఓ తండ్రి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి బర్త్డే రోజే ప్లాన్ చేసి మరీ తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇది పరువు హత్య లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లెట్స్ వాచ్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు యువతి తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. ఇక నుంచి తమ కూతురుతో మాట్లాడొద్దని సాయి కుమార్ను యువతి తండ్రి హెచ్చరించాడు. అయినప్పటికీ వినకుండా సాయి కుమార్ ఆ యువతి మాట్లాడుతూనే ఉండడంతో ఆగ్రహంతో రగిలిపోయి సాయి కుమార్ను చంపాలని యువతి తండ్రి కక్షగట్టాడు. ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి సమయంలో సాయి కుమార్ తన బర్త్డే సందర్భంగా స్నేహితులతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో యువతి తండ్రి అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్పై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయి కుమార్ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యం అందిస్తూ ఉండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది 2 సంవత్సరాల నుంచి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఈ విలేజ్లో నువ్వు ఎవ్వలన్నాడు, వాళ్ళు ప్రేమించుకునేది అందరికీ తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు, ఊళ్ళో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఈ మధ్యలో వాళ్ళ తండ్రికి తల్లికి మీరు తెనుగోళ్ళు గౌన్లకు ఎట్లా చేసుకుంటారని చీకటి మల్లయ్య, చీకటి హరీష్ అనే వ్యక్తి ఈ హత్యకు వాళ్ళను ప్రేరేపించేందుకు ముఖ్య కారకులు చీకటి మల్లయ్య, చీకటి హరీష్. 27 మన బర్త్డే పొద్దున అమ్మాయి అబ్బాయి ఇద్దరు, అమ్మాయి మాకు ఫోన్ చేసింది, నేను టెంపుల్లో ఉన్నా, మేము దర్శనం చేసుకుంటామంటే చేసుకోరని చెప్పినాము. అయితే వాళ్ళు దర్శనం చేసుకున్నారు, టెంపుల్లో అర్చన చేసుకున్నారు, కరీంనగర్కి పోయారు సార్. కరీంనగర్లో బేకిర్లా సుల్తానాబాద్ బండి పెట్టి కరీంనగర్ పోయారు. కరీంనగర్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మా విలేజ్ నుంచి వెళ్ళి చీకటి హరీష్ అనే వ్యక్తి, చీకటి మల్లయ్య అనే వ్యక్తి పథకం పన్ని, అరే ఇవాళ వాని బర్త్డే, మీ అమ్మాయి ఖచ్చితంగా వానితో పోతుంది అని చెప్పి చీకటి హరీషు, చీకటి మల్లయ్య ఈ ముత్యం సదాయను సన్నీ మా సాయి కుమార్ను మర్డర్ చేసేందుకు వాళ్ళు మొదటి సూత్రధారులు. అక్కడ నేను 9:30 పావుదాకా 10 గంటల ప్రాంతంలో మేమిద్దరం వాళ్ళ సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు. ఉన్నాక మేము అక్కడ కూర్చున్నాం. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది, అట్లా కూర్చున్నాం. వెళ్ళిపోదామని అనుకునే టైంలో ఒక బైక్ వేసుకొని ఒక పర్సన్ వచ్చిండు. పర్సన్ వచ్చినాక చక్క తీసి కట్టెలాగా ఉంది, అది కొట్టిండు సాయి కుమార్ను. కొట్టినాక కర్రగా వచ్చిన సాయి కుమార్ అక్కడ లేక వెంటనే పరారైండు. పరారైనాక నేను అటు ఇటు చూసే వరకు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ముందు ఉరుకుతుంటే నేను వాళ్ళ వెనుకబడి నేను వచ్చేసరికి ఇక్కడ బొడ్రాయి వద్ద అతన్ని గొడ్డలతో నరికిండు. నరికినాక నేను అటు ఇటు వచ్చి జరిపి చేసినాక నా చేతిలో గొడ్డలు పెట్టైనా ఎస్కేప్ అయ్యింది అక్కడ నుంచి. అంతలోపు సాయి కుమార్కి అంత మొత్తం బ్లీడింగ్ అవుట్లా వెంటనే షర్ట్ ఇప్పేసి కట్టి ఆటోలో మా అన్నయ్య నేను కలిసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. మృతుడు సాయి కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముప్పిరితోట గ్రామానికి చేరుకుని గ్రామస్తులు సాయి కుమార్ స్నేహితుల నుండి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సాయి కుమార్ మృతితో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గొడవలు, అల్లర్ల దృష్ట్యా గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయి కుమార్ అంత్యక్రియలు ముగిసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముప్పిరితోట విలేజ్ ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు పూరెళ్ల సాయి కుమార్ను అదే గ్రామానికి చెందిన
ముత్యం సదయ్య, అతని వైఫ్, తర్వాత ఇంకో కొంతమంది వాళ్ళ ఇన్స్టిగేషన్తో చంపడం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్యూజ్డ్ సదయ్య ఉన్నాడో వాళ్ళ డాటర్తో డిసీజ్డ్కు లవ్ అఫైర్ ఉంది అని దాని విషయంలో మనసులో పెట్టుకొని ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గొడ్డలు తీసుకొచ్చి డిసీజ్డ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ దాడి చేసి గొడ్డలతో మెడపైన తలపైన నరికి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఐ విట్నెస్లు కూడా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది, పిఎంఈ కూడా అయిపోతున్నది. దీనికి సంబంధించి అన్ని రకాల పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకోవడం